పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరి ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసమే కదా? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రొఫెషనల్స్, లిస్టెడ్ కంపెనీల ఉద్యోగులు కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మా అందరికీ కూడా లభిస్తుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సంపూర్ణ సురక్ష, లో ప్రీమియం, హై బోనస్. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, దీన్ని మించింది మరొకటి లేదు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసును సంప్రదించండి లేదా www.indiapost.gov.in ను విజిట్ చేయండి. నెల్లూరు డివిజనల్ ఎక్సలెన్స్ అవార్డు ఫంక్షన్కి ఇచ్చేసిన నెల్లూరు పోస్టల్ సిబ్బంది అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏఎస్పీ అంతా వివరాలు చెప్పేశారు కాబట్టి మళ్ళీ ఏం చెప్పేది రిపీట్ అవుతుంది. అందరూ నాకు ఇది థ్యాంక్స్ చెప్పారు కానీ వాస్తవంగా చెప్పాల్సింది ఇద్దరికి ఇక్కడ. ఒకటి ఏఎస్పీ పెట్టుకోండి ప్రసాద్ గారికి, ఎందుకంటే సార్ ఈ ఫంక్షన్ పెట్టాలి, సంవత్సరం పాటు మేము వాళ్ళని కష్టపడ్డాము, అందులో 3 నెలలు నేను డివిజన్ హెడ్గా ఉండి అది క్రూషియల్ పీరియడ్లో చేశాను కాబట్టి ఎంతో కొంత ఇస్తే తృప్తిగా ఉంటుంది అని ఒక ఫీలింగ్ అనేది. అంతకుముందు నా ఫ్రెండే చేశారు రామకృష్ణ గారు, ఆయన కారణాల వల్ల కొంచెం ఫంక్షన్ చేయలేకపోయారు, కొంచెం అసంతృప్తి ఉంది డివిజన్లో, కాబట్టి కొంచెం చేస్తే మోటివేషన్ వస్తుంది అని ఆయన అడగడం వల్ల స్వతహాగా నాకు ఇలాంటి ఇష్టం కాబట్టి నేను ఒప్పుకోవడం జరిగింది. అడిగిన వెంటనే ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ని మనకి వెంటనే అరేంజ్ చేశారు సురేష్ గారు. సింపుల్గా ఒక మాట కాదు, ఇప్పటికి 3 సార్లు పోస్ట్పోన్ అయింది. అది ఫస్ట్ ఏప్రిల్ 4, జూలై 4 అనుకున్నాం, తర్వాత 11th అనుకున్నాం, మళ్ళీ తర్వాత 12th మార్చాం. ఎన్నిసార్లు మార్చాయి, మన ఇల్లు ఎన్నిసార్లు అయింది, ఎటుగా వెళ్ళడానికి కాదు ప్రయత్నం చెప్తే అన్నిసార్లు ప్రయత్నం చేయటము. ప్రతి విషయంలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది అరేంజ్మెంట్స్ మొత్తం కూడా సురేష్ చూసుకున్నాడు. మిగతా సహాయం అక్కడే చేశారు కానీ. సో ఈ అరేంజ్మెంట్ ఫంక్షన్ జరగడంలో ఇద్దరు మెయిన్ పాత్ర ఇద్దరిదే, మిగతా లేదని కాదు. ఇది ఈ ఫంక్షన్ జరగడానికి, ఈ ఫంక్షన్ జరిగే తోడ్పాటు ఎవరు ఇచ్చారంటే అవార్డు గ్రహీతలు. సో దీనికి అవకాశం కల్పించిన అవార్డు గ్రహీతలకి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక ఏపీ గారు చెప్పారు కదా, రాజగోపాల్ గారు 38 ప్రైజ్ అన్నారు. ఆ విషయంలో మాత్రం కొంచెం డిస్సాటిస్ఫాక్షన్. 38 నా ఆకలికి సరిపోయేంత కాదు, కనీసం 100 దాటాలి ఈసారి. సో నెక్స్ట్ టైం ఇంకా గట్టిగా చేద్దాము. ఇందాక అన్నట్టు యాక్చువల్గా మేము పిహెచ్డి గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం. పిహెచ్డి గారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు, తప్పకుండా వస్తాను శ్రీనివాస్ అని అడిగే చెప్పారు, ప్రామిస్ చేశారు. కానీ మన బ్యాడ్ లక్ 2 సార్లు వాయిదా పట్టు. నిన్న కూడా సార్ ఫోన్ చేసి రావాలని అన్నాడు, మిసెస్ గారికి కొంచెం బాగాలేదు, అందువల్ల రాలేకపోయాము. ఆఫీస్ కేటగిరీ కింద మన ఏవి కృష్ణయ్య గారు పోస్ట్ మాస్టర్ కావాలి హెచ్ఓ 4597 అకౌంట్స్ అనేది కావాలి హెడ్ ఆఫీస్లో ఓపెన్ చేయడం జరిగింది. వారిని ఎస్పీ గారి చేతుల మీదుగా అవార్డుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి. ఆరోగ్యం కూడా నాకు షేర్